హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గంగా ఫిన్సెప్. సో ఈ వీడియోలో బ్యాంక్ అంటే ఏంటి, ఎన్బిఎఫ్సి అంటే ఏంటి అండ్ డిఎస్సి అంటే ఏంటి, ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో బ్యాంక్ అంటే మనకు అందరికీ తెలుసు, చాలా మందికి ఎగ్జాంపుల్స్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇంకా చాలా చాలా బ్యాంక్స్ ఉంటాయి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి. సో ఇవి అందరికీ తెలుసు అనమాట. సో వీటిలో ఏముంటాయి అంటే డిపాజిట్స్ ఉంటాయి అండ్ లోన్స్ ఉంటాయి అండ్ చాలా చాలా ఉంటాయి ప్రొడక్ట్స్ ఇందులో. సో దాన్ని బ్యాంక్ అంటామన్నమాట. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటే ఏంటి అంటే, సో ఎన్బిఎఫ్సి అంటే ఏంటంటే ఓన్లీ లోన్స్ మాత్రమే చేస్తారు, ఓన్లీ సెల్లింగ్ మాత్రమే ఉంటుంది, దెర్ ఇస్ నో డిపాజిట్స్ అనమాట. సో డిఎస్సి అంటే ఏంటంటే ఇట్స్ ఏ కన్సల్టెన్సీ. దేంట్లో కన్సల్టెన్సీ అంటే ఎన్బిఎఫ్సిస్కి, బ్యాంక్స్కి బిజినెస్ ఇచ్చే వాటిని డిఎస్సి కన్సల్టెన్సీస్ అంటాము. సో దీస్ ఆర్ త్రీ అనమాట. సో మూడింటి కంపేర్ చేస్తే బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది అండ్ పాలసీస్ అవన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఎన్బిఎఫ్సి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంపేర్ టు బ్యాంక్ లిటిల్ బిట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, స్పీడీ ప్రాసెస్ ఉంటుంది అండ్ సివిల్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా కానీ కొంచెం డీవియేషన్ తీసుకొని చేస్తుంటారు. సో అదనమాట. సో డిఎస్సి ఏంటిదంటే, సో మనకున్న నెట్వర్క్ నుంచి మనం బిజినెస్ జనరేట్ చేసి బ్యాంకులకు ఇచ్చి కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేసేది డిఎస్సి అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాంక్, ఎన్బిఎఫ్సి అండ్ డిఎస్సి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.